హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే మీరు ఏమేం మూవీస్ చూడాలి ఈ వీకెండ్ అండ్ అది కాకుండా సండే వచ్చేసింది కాబట్టి మీ ముందుకైతే టాప్ 8 ఒక మంచి మూవీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చాను గైస్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి ప్రవీణ్ కుడు చెప్పు. ఈ మూవీలో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ అయితే బాసిల్ జోసెఫ్ గారు అయితే నటించారు. మూవీ రన్ టైం వచ్చేసి మనకి 2 hours 26 minutes అయితే ఉంటది అండ్ క్రైమ్ డ్రామా జోనర్ లో అయితే ఈ మూవీ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ గురించి చూసుకుంటే ఒక మర్డర్ అయితే ఒక షాప్ లో అయితే జరుగుతుంది అండ్ ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో కొంతమంది అయితే విట్నెస్ అయితే ఉంటారన్నమాట. ఆ మర్డర్ ఎవరు చేశారు అనేది మన హీరో కనిపెట్టాలి. మన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ క్రైమ్ చేసింది ఎవరు, ఫైనల్ గా క్రిమినల్ ఎవరు అనేది తెలుసుకున్నాడా లేదా, ఇంకా ఏం జరిగింది అనేది ఇంకా మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి గైస్. మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ గానీ వాటి మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయితే నాకు నచ్చాయి. మూవీలో కొంతమంది విట్నెసెస్ ఉంటారన్నమాట. వాళ్ళ సీన్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ గానీ ఇంకా ముఖ్యంగా కుంటేవాడు అయితే ఉంటాడు, వాటి సీన్స్ కూడా బాగుంటాయి. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేవి ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. వీటి మధ్యలో కామెడీ సీన్స్ వల్ల మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే నెరేషన్ అనేది మనకు కొంచెం స్లోగా అయితే అనిపిస్తుంది. ఫైనల్ గా మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ అయితే ఉంటది. ఆ ట్విస్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మూవీలో. ఇంకా ఈ మూవీని మీరు ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో మిక్స్డ్ కామెడీతో అయితే చాలా బాగుంది. మీరు డోంట్ మిస్ ఇట్ ఈ మూవీని. ఈ మూవీ తెలుగు వర్షన్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్, వాచ్ ఇట్. నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి లెబ్రియా సీజన్ 1. ఈ సిరీస్ లో మొత్తం ఎపిసోడ్స్ వచ్చి 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సిరీస్ వచ్చేసి మీకు థ్రిల్లర్, సైఫై, మిస్టరీ, డ్రామా జోనర్ లో అయితే ఉండబోతుంది. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే లాస్ ఏంజల్స్ లో ఒక గ్రౌండ్ కి అయితే బిగ్ టన్నల్ అయితే పడుతుంది అండ్ కొంతమంది జనాలు అయితే ఆ టన్నల్ లో అయితే పడిపోతారు ఫ్రెండ్స్. అండ్ వాళ్ళైతే ఒక లోకానికి అయితే వెళ్ళిపోతారు. ఆ లోకంలో పడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఫైనల్ గా అక్కడి నుంచి బయట ఎలా పడ్డారు, వీటి మీద అయితే మెయిన్ స్టోరీ ప్లాట్ అనేది రన్ అవుతుంది. సిరీస్ లో మీకు విజువల్స్ గానీ స్టోరీ టెల్లింగ్ గానీ ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సిరీస్ లో మీకు ఇంట్రెస్టింగ్ గా మారేది వచ్చేసి వాళ్ళు ఎప్పుడైతే టన్నల్ లో పడతారు కదా అక్కడి నుంచి అయితే మీకు ఇంట్రెస్టింగ్ గా మూమెంట్స్ అనేవి బాగా అనిపిస్తాయి. సిరీస్ లో డ్రామా గానీ సీన్స్ చాలానే బాగున్నాయి అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండే ఎలిమెంట్స్ అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయవు. అండ్ లాస్ ఏంజల్స్ నుంచి వీళ్ళని ఒక టీం అయితే కమ్యూనికేట్ చేస్తా ఉంటది. ఆ సీన్స్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఈ సిరీస్ లో అయితే ఎక్కడ అయితే న్యూడిటీ అయితే లేదు గానీ మీరైతే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. అండ్ జియో ప్లస్ హాట్‌స్టార్ లో అయితే తెలుగు డబ్బుతో అయితే ఈ సిరీస్ అయితే ఉంది, వాచ్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న సిరీస్ వచ్చేసి బ్లాక్ మిర్రర్ సీజన్ 7. ఈ సిరీస్ అయితే మొత్తం 6 సీజన్స్ అయితే ఉన్నాయి అండ్ 6 సీజన్స్ కంటిన్యూషన్ గా ఉంటాయంటే లేదు ఫ్రెండ్స్, ఇది ఒక యాంథాలజీ సిరీస్. ఇంకా ఫైనల్ గా సీజన్ 7 అయితే వదిలాడు అనమాట. దాంట్లో మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 1 hours అయితే ఉందన్నమాట. మీకు ప్రతి ఎపిసోడ్ చూసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అండ్ దాంతో పాటు ఒక డిఫరెంట్ స్టోరీ చూస్తున్నాం అనే ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఇంకా వాటి మధ్య ఉండే ట్విస్ట్ గానీ సీన్స్ అనేవి మీకు చాలా ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉంటాయి ఈ మూవీలో. ఈ సిరీస్ లో 1 to 3 ఎపిసోడ్స్ గురించి స్టోరీస్ అయితే నేను చిన్న లిటిల్ బిట్ చెప్తాను మీకు. ఫస్ట్ ఎపిసోడ్ స్టోరీ వచ్చేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారనమాట. తన వైఫ్ కి అయితే బాగా లేకుండా ఉంటది. తన వైఫ్ కి అయితే ఒక న్యూ టెక్నాలజీతో ఒక చిప్ అయితే అరేంజ్ చేస్తాడు అండ్ ఆ చిప్ వల్ల తన వైఫ్ అనేది తన ఎలా వర్క్ చేస్తూ ఉన్నింది, ఫైనల్ గా తన వైఫ్ క్యూర్ అయిందా లేదా అనేదే మెయిన్ గా మీకు స్టోరీ అనేది చూడడానికి బాగుంటది. ఆ ఎపిసోడ్ లో చూపించిన టెక్నాలజీ గానీ ఆ చిప్ అండ్ వీటి మధ్య ఉండే సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా సెకండ్ ఎపిసోడ్ అయితే ఒక రివెంజ్ డ్రామా స్టోరీ కింద ఉంటది. ఒక లేడీ అయితే ఒక చిప్ నైతే తయారు చేస్తుంది అనమాట, ఒక న్యూ ఇన్వెన్షన్ టెక్నాలజీతో. ఇంకా ఆ చిప్ ద్వారా తను ఏమనుకుంటే అది జరిగిపోద్ది. అంటే తను ఒక రాణి అనుకుంటే వరల్డ్ మొత్తం తను రాణి అనుకునే విధంగా ఉంటదన్నమాట. అలాంటి టెక్నాలజీని తను ఇన్వెన్షన్ చేసిన తర్వాత ఏమేం చేసింది అనేది ఇంకా మీరు ఎపిసోడ్ లో చూస్తారు. ఇక థర్డ్ ఎపిసోడ్ అయితే ఒక సినిమాటిక్ వరల్డ్ లో ఉంటది అనమాట, 90s డ్రామా జోనర్ లో. ఇంకా 6th 7th ఎపిసోడ్స్ అయితే ఇంకా మీరు చెప్పబోలేదు, చాలా బాగా అయితే ఉంటది. అండ్ మెయిన్ గా ఇంకో విషయం ఏంటంటే బ్లాక్ మిర్రర్ సీజన్ 6 లో వదిలేసిన ఒక ఎపిసోడ్ లో ఉండే కంటిన్యూటీ ఎపిసోడ్ అయితే సీజన్ 7 లో అయితే వదిలాడు. ఫైనల్ గా సీజన్ 6 లో ఉన్న ఎపిసోడ్ కి నాకు కన్క్లూజన్ చూసినట్టుగా అనిపించింది. ఈ సిరీస్ లో మీరు చూసిన ప్రతి ఎపిసోడ్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ సిరీస్ లో ప్రతి ఒక్క స్టోరీ యూనిక్ గా ఉంటది కాబట్టి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఆంథాలజీ సీజన్ 7 అయితే మీరు చూడాలి అనుకుంటే మాత్రం మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, హిందీ లాంగ్వేజ్ లో గైస్. హిందీ లాంగ్వేజ్ లో ఉంది, ఏం చూస్తాంలే అనుకుంటే మాత్రం ఇంకా మీరు పప్పులో కాలేసినట్టే. ఈ సిరీస్ ని మీరు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇంత మంచి సిరీస్ ని మిస్ అయ్యామరా అని. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న సిరీస్ వచ్చేసి కర్మ.
ఈ సిరీస్ అనేది ఒక కొరియన్ సిరీస్. కొరియన్ లవర్స్ కి ఇది ఒక మంచి జాక్ పాట్ సిరీస్. మీకు ఆల్మోస్ట్ టైటిల్ వినంగానే అర్థమై ఉంటది. కర్మ అనే టైటిల్ ఒక తెలుగు అర్థంగా ఉండే విధంగా పెట్టినందుకు మీరు సిరీస్ చూస్తున్నప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేయలేని ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, అండ్ 1 అవర్ ఒక్కొక్క ఎపిసోడ్ అయితే ఉంటది. ఇంకా సిరీస్ లో ఉన్న స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో ఉంటాడు అనమాట. తను చేసిన పాపాలు ఏంటి అండ్ ఫైనల్ గా తన కర్మ ఏం చేసింది, హీరోకి ఏమైంది లేదు అనేది ఇంకా మీరు సిరీస్ చూసి తెలుసుకోండి. సిరీస్ మొత్తం ఒక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. హీరో క్యారెక్టర్ ని మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. సిరీస్ లో ఉన్న స్టోరీ ఇంటెన్సివ్ థాట్స్ గానీ చాలా బాగా అయితే కనెక్ట్ అవుతాయి ఆడియన్స్ కి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అనేది చాలా అయితే బాగుంది. నాకు బాగా నచ్చింది స్క్రీన్ ప్లే నెరేషన్ అనేది. ఈ కొరియన్ సిరీస్ ని మీరు చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది, హిందీ అండ్ తమిళ్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి కింగ్ స్టోన్. ఇందులో మెయిన్ లీడ్ రోల్ లో నటించిన కాస్టింగ్ వచ్చేసి మనకి జీవి ప్రకాష్ అండ్ దాంతో పాటు దివ్య భరత్ అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటది అండ్ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్ ఈ మూవీ. ఈ స్టోరీ వచ్చేసి మన హీరో అయితే ఒక సముద్రం పక్కన ఉన్న విలేజ్ లో అయితే నివసిస్తా ఉంటాడు. ఆ విలేజ్ పక్కనున్న సముద్రంలోకి ఎవరైనా చేపలకి వేటకెళ్తే వాళ్ళైతే చచ్చిపోతారనమాట. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఫైనల్ గా మన హీరో ఎలా అయినా దాన్ని అంతం చేయాలని ఎందుకు వెళ్ళాడు సీలోకి, ఇలాంటి మెయిన్ క్వశ్చన్స్ మీద అనేది స్టోరీ అయితే రన్ అవుతుంది. అండ్ డార్క్ మిస్టరీ స్టోరీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. మూవీలో నాకు బాగా నచ్చింది ఆ క్రియేచర్స్ గానీ విఎఫ్ఎక్స్ అండ్ మూవీ మొత్తం సీలో నైట్ టైం అయితే ఉంటది. ముఖ్యంగా ఫైట్స్ గానీ క్రియేచర్స్ తో ఉండే సీన్స్ అయితే నేను చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి విలేజ్ డ్రామా అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ నుంచి మొత్తం సీలో ఉంటది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది మూవీ. మూవీలో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే జస్ట్ లిటిల్ బిట్, అంత హారర్ స్టిక్ గా అయితే ఏమీ లేదు. మూవీ చూసిన తర్వాత ఒక మంచి అడ్వెంచరస్ మూవీ చూసావరా అనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు మూవీని. అండ్ మూవీ వచ్చేసి G5 లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి సూపర్ బాయ్స్ ఆఫ్ మెలిగోనా. ఈ మూవీ అయితే కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ మూవీని వచ్చేసి మాల్గోన్ లో రియల్ గా బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే మూవీని అయితే తీసుకొచ్చారు మన ముందుకి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే కొంతమంది వ్యక్తులు అయితే మన హీరోతో కలిసి అయితే ఒక సినిమా తీయాలనుకుంటారు. వాళ్ళు ఫైనల్ గా సినిమా తీసారా ఏం చేశారు అనేది ఇంకా మీరు మూవీలో అయితే చూస్తారు. మీరు మూవీలో చూస్తున్నప్పుడు ఆ ఫ్రెండ్షిప్ డ్రామాకి ఎమోషనల్ కి బాగా కనెక్ట్ అయిపోతారు ఫ్రెండ్స్. మీరు సెకండ్ హాఫ్ చూసే కొద్ది సాడ్ మూమెంట్స్ తో అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మన అప్పల్ రాజు సినిమా చూసారు కదా, ఆ టైప్ అయితే ఉండదు ఫ్రెండ్స్. కామెడీగా వాళ్ళ మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ బాండింగ్ సీన్స్ అనేది చాలా ఇన్నోవేటివ్ గా అయితే చూపించారు మూవీలో. ఇక పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆ క్యారెక్టర్స్ కి మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. ఇక మూవీ అయితే తెలుగు డబ్బుడ్ వర్షన్ కూడా బాగుంది. దాంతో పాటు మీరు ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగులో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి వీరా ధీరా సూరా. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ లో అయితే చియాన్ విక్రమ్ గారు అయితే నటించారు. మనకు ఆల్మోస్ట్ తెలిసిందే ఆయన ఏ మూవీలో చూసుకున్నా గానీ డిఫరెంట్ గెటప్ తో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఉంటారు. ముఖ్యంగా విక్రమ్ గారి క్యారెక్టరైజేషన్ లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ గానీ యాక్టింగ్ గానీ ఎక్కడైతే తగ్గలేదు ఈ మూవీలో. మూవీ మొత్తం నైట్ టైం ఉండడం ఒక స్పెషల్ ఈ మూవీకి. అండ్ దాంట్లో ఉన్న సీన్స్ ని చాలా ఇంక్లూడ్ గా చాలా ఇంప్రెసివ్ గా అయితే తీశారు. విజయ్ సూర్య గారి యాక్టింగ్ తో అయితే మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. అండ్ మూవీ మొత్తం క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మీద అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ మూవీలో స్టోరీ పాయింట్ గురించి చూస్తే మన ఎస్జే సూర్య అయితే విలన్ కొడుకుని చంపాలనుకుంటాడు. ఇంకా దానికోసం అయితే కాళీ ఎందుకు వచ్చాడు, ఫైనల్ గా విలన్ కొడుకుని ఎన్కౌంటర్ చేశాడా లేదా, కాళీ ఏమయ్యాడు, అసలుకి కాళీ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అండ్ వీటి మధ్య ఉండే స్టోరీ పాయింట్స్ తో అయితే మీకు స్టోరీ అనేది ఉంటది. మూవీ మొత్తం నైట్ టైం రన్ అవడం వల్ల మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎవ్రీ సీన్ ఎవ్రీ ఆస్పెక్ట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. ముఖ్యంగా చియాన్ విక్రమ్ గారి ఆ మొరట్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ గెడ్డంతో నేను చూసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ తాంగలంలో ఆయన లుక్ ఎంత యూనిక్ గా ఉంటుందో ఈ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టుగా అంతే యూనిక్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో ఫైట్స్ గానీ యాక్షన్ సీక్వెన్సెస్ గానీ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా బాగా అయితే ఉన్నాయి. మీకు స్టోరీ నరేషన్ వల్ల గానీ స్క్రీన్ ప్లే వల్ల గానీ ఎక్కడ మీకు డిసప్పాయింట్ అవ్వరు ఫ్రెండ్స్. ఎక్కడ బోరింగ్ అయితే కొట్టదు. ముఖ్యంగా మీరు క్లైమాక్స్ ఎండింగ్ లో అయితే ఒక ట్విస్ట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ మూవీ పార్ట్ 2 మాత్రమే అండ్ పార్ట్ 1 అయితే ఉందన్నమాట. పార్ట్ 1 ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు. మరి ఎవరైనా ఫస్ట్ పార్ట్ 1 రిలీజ్ చేసి పార్ట్ 2 అయితే రిలీజ్ చేస్తారు. బట్ వీళ్ళు యూనిక్ గా కొంచెం డిఫరెంట్ గా అయితే పార్ట్ 2 అయితే ఫస్ట్ రిలీజ్ చేశారు అనమాట. ఈ మూవీ అయితే మీకు అమెజాన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న సిరీస్ వచ్చేసి కాఫ్. ఈ సిరీస్ అయితే మీకు హారర్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఈ సిరీస్ లో మీకు మొత్తం 8 ఎపిసోడ్స్ అయితే ఉంటది. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes అయితే ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటది అనమాట. ఆ గర్ల్స్ హాస్టల్ లో ఒక
4 నంబర్స్ గర్ల్స్ అయితే ఉంటారు అండ్ ఇంక్లూడింగ్ గా హాస్టల్ రూమ్ లో అయితే ఒక దెయ్యం అయితే ఉంటది. ఆ 4 గర్ల్స్ ని అండ్ వాటితో పాటు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా భయపెడుతూ ఉంటది అండ్ వాళ్ళు ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళి తప్పించుకోవాలంటే మాత్రం వాళ్ళైతే చనిపోతారనమాట. ఇంకా అక్కడికి మన హీరోయిన్ అయితే వచ్చి జాయిన్ అవుతది. ఇంకా ఫైనల్ గా ఆ దెయ్యం నుంచి వాళ్ళందరూ ఎలా తప్పించుకున్నారు అసలుకి ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటది ఫ్రెండ్స్. డాక్టర్ గానీ ఆ దెయ్యంది గానీ చాలా బాగా అయితే ఉంది. చూస్తున్నప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, లిటరలీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒక మంచి సిరీస్ ని చూసానరా. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మీరు నేనైతే డాక్యుమెంటరీ చూస్తున్నానా సిరీస్ చూస్తున్నానా అనిపిస్తుంది. ఇంకా విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ స్టోరీ టెల్లింగ్ గానీ ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్ అయితే లిటిల్ బిట్ ఉంటాయి కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటది. ఎవ్రీ సీన్ మిమ్మల్ని ఎక్కడ అయితే డిసప్పాయింట్ చేయదు ఫ్రెండ్స్. ముఖ్యంగా మీరు ఆ హీరోయిన్ ఎంట్రీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈచ్ ఎపిసోడ్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారుతుంది. ఈ సిరీస్ అయితే మీరు ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఇప్పటి వరకు చేసిన సిరీస్ లో నాకు బెస్ట్ గా అనిపించింది ఈ సిరీస్. ఈ వీకెండ్ లో నేను ఒక మంచి సిరీస్ చూసానరా, బెస్ట్ టాప్ 1 లో అనిపిస్తుంది మీకు ఈ సిరీస్ చూసిన తర్వాత. ఈ సిరీస్ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ లో రిలీజ్ అయిన టాప్ 7 బెస్ట్ మూవీస్. ఈ వీడియోలో మీకు ఏ మూవీ అయితే మీకు బెస్ట్ గా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకో న్యూ రికమెండెడ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గైస్. ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.